హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంథింగ్ స్పెషల్ అండి. బాగున్నారండి అందరూ? మేము కూడా బాగున్నామండి. మరి ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ మటన్ కర్రీ, గ్రేవీ కర్రీ అండి, రాగి ముద్ద చేస్తున్నానండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 4 టమోటాలండి, 3 ఉల్లిపాయలు, కొత్తిమీర, మెయిన్ మనకు కావాల్సిన మటన్ ముక్కలు అంటే 750 గ్రాములు తీసుకున్నానండి మటన్ను, అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, కారం, సాల్ట్, దానికి మసాలాకు కావాల్సిన దినుసులు అండి ఇవన్నీ. కొబ్బరి తీసుకున్నాను, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, మిరియాలు, గసగసాలు, ఇది వచ్చేసి అనాస పువ్వు అండి కొంచెము, జీలకర్ర, ధనియాలు, మసాలాకు కావాల్సినవి. ఓకేనండి. ముందుగా మనము మసాలా దినుసులు ఫ్రై చేసుకుందాము. ఇలాచి వేసుకున్నానండి, లవంగా వేసాను, చెక్క, మిరియాలు, అనాస పువ్వు అండి. ఈలోపు ఉల్లిగడ్డ కట్ చేసుకుందామండి. ఇక్కడ చెక్క వచ్చేసి జీలకర్ర, ధనియాలు, స్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. తీసుకుంటే మంట కనిపిస్తుంది. మసాలా కూడా వేసుకుంటున్నాను అండి. ఈ లోపల మనం ఇవన్నీ మసాలా దినుసులన్నీ మనం మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకుందామండి. పొడి కాదు, పేస్ట్ చేసుకోవాలి. వాటర్ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వేసుకుందాం మెల్లగా మెల్లగా. పేస్ట్ చేయండి. అంతలోకి మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాము. వేసేస్తుంది. ఓకే అండి, మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుంటున్నాండి. ఎంత కావాలంటే అంత. మనకి కర్రీకి నాన్ వెజ్ కర్రీ అన్నప్పుడు కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. ఆయిల్ తక్కువ తింటామన్న వాళ్ళకి తక్కువ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్లు వేసుంటానండి నేను. ఆయిల్ వేడైందండి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండి ఆయిల్లో వేసేసుకున్నాను. దీంట్లో టమాటా కట్ చేసుకున్నాను. స్పూన్ గరిటె అటు సైడ్ పెట్టి స్పూన్ తీసురా గ్లోరీ. గరిటె ఎలాగ చేసావు కదా. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందాము. స్లైడ్ అక్క మామూలుగా చిన్నగా ముక్కలు కట్ చేసి టమాటా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు నేను 4 అని చెప్పాను. దాంట్లో కొత్తిమీర కూడా కడిగేసుకో, ఉంచేసి దాంట్లో కడిగేసుకో. ఈలోపు మనం రాగి ముద్ద అనుకున్నాం కదండి, రాగి ముద్దకు కూడా మనం రెడీ చేసుకుందాము. కుక్కర్లో చేసుకుంటే తొందరగా మనకి రాగి ముద్ద చేసుకోవడానికి తొందరగా అయిపోతుందండి. ముందుగానే 1 గ్లాస్ బియ్యం, అంటే మిడిల్ గ్లాస్ అండి, ఇంత గ్లాస్ తీసుకున్నాను బియ్యము. కుక్కర్లో వేసుకుని
బియ్యం కుక్కర్లో తీసుకున్నాం కదండి, దీంట్లో వాటర్ వేసుకొని నాకు ఆనియన్స్ ఎక్కువ కట్ చేయాలి, కలర్ వేసి. 3 గ్లాసులు నీళ్ళు వేసుకున్నానండి. స్టవ్ అంటించి మళ్ళీ విజిల్ ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. విజిల్స్ పెట్టాలి. సంగటికి కుక్కర్కి మూత పెట్టేసానండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. చిన్న స్పూన్తో 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే ఆయిల్ చిట్లకుండా ఉంటుందండి. ఇది ఒక చిన్న చిట్కా, ఇంతకుముందు కూడా నా పాత వీడియోలో కూడా చెప్పున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇందాక మనము ఫ్రై చేసుకున్నాం కదా దినుసులన్నీ, మసాలా పేస్ట్ ఇట్లా పేస్ట్ చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిందండి. ఇందులో మటన్ వేసేసుకుందాము. 2 టైమ్స్ బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ అండి ఇది. స్పూన్ వద్దు. సాల్ట్ వేసుకుందామండి కొంచెము, అంటే ముక్కల వరకే వేసుకుందాము. ఎందుకంటే మటన్లో ఉన్న నీరంతా వచ్చేస్తుంది అనమాట సాల్ట్ వేయడం వల్ల. వేసుకొని ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసుకుందాము. కొంచెం నీరు వచ్చినాక తర్వాత మసాలా వేసుకుందామండి. రాగి ముద్దలేకి ఈ మటన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రాయలసీమ వంట అంటే ఇది కడప స్టైల్ అండి. మా కర్నూలు అయితే జొన్న రొట్టెలు మటన్ కర్రీ. కానీ కడప వాళ్ళైతే ఎక్కువ రాగి ముద్ద మటన్ గ్రేవీ చాలా బాగుంటుందండి. వేస్తా అడుగు చెప్తుంటా. ఇందులో నీళ్ళంతా వచ్చేసిందండి మటన్లో నుంచి. ఇప్పుడు మనం టమోటా వేసుకుందాం. కుక్కర్లో చేసుకుంటున్నాం కనుక తొందరగా టమోటా ఉప్పు ఇవన్నీ వేసుకుంటున్నామండి. మామూలుగా ఇంకొక స్టైల్లో కూడా చేస్తాను మటను, అది మరలా చేసినప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు టమోటా వేసుకుందామండి. కారం ఇది పెద్ద స్పూన్ ఉంది. రాయలసీమ కదండి, కొంచెం ఘాటుగానే ఉంటుంది.
ఘాటని మరీ ఎక్కువ కారం తింటాం అనుకోకండి, వచ్చివే తింటాము. ఎందుకంటే దాంట్లో మిరియాలు వేసాము, పచ్చిమిర్చి కూడా వేసినాము, మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుంది. వేసేసి కలబెట్టేసి ఒక్క 2 నిమిషాలు ఇది ఫ్రై అయినాక మళ్ళీ మసాలా వేసేసి విజిల్ పెట్టేసుకుందామండి. చూసుకుంటున్నారు విజిల్ వస్తుంది. ఇంకొక విజిల్ వచ్చేసినాక మనకి సంగటి కూడా రెడీ అయిపోతుంది. ఓకే అండి, 2 విజిల్ వచ్చేసింది. మనం స్టాప్ చేసేసుకుందాము. ఇప్పటికైతే నీళ్ళంతా ఇంకిపోయింది అనమాట. మటన్లో వచ్చిన నీరుతోనే ఇంతవరకు మనం చేసింది, ఇంకా వాటర్ ఏమి వేసుకోలేదు. ఇప్పుడు మసాలా వేసేసుకుంటున్నా. చూస్తుంటేనే ఇంకా నోరు ఉంటుంది, ఎప్పుడు తినాలా. కొద్దిసేపు ఉంటే తినేద్దాం. స్మెల్ చాలా ఇట్లా ఎక్కువ వస్తుంది, మటన్ స్మెల్ వస్తుంది. వాటర్ కొంచెమే వేసినావు, వేస్తా ఇంకా కొంచెం కలిపినంత వరకు ఉండేసి ఆ గ్రేవీ వేసేసారక. ఇంకో గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నానండి. మటన్ ఉడకాలి కదా, ఒక 4 విజిల్ పెట్టేసుకుందాము. ఓకే. కొంచెం సాల్ట్ చూసుకొని ఇప్పుడే పెట్టేసుకుంటే మనకి కారం ఉప్పు అన్నీ పట్టావా లేదనేది తెలుస్తుంది. ఉప్పు తక్కువ ఉందండి, కారం అయితే సరిపోయింది, ఘాటుగా ఉంది. కొంచెం చేత వేస్తా, చేత వేగు చూడు, వేయి ఇంకొంచెం ఇంకొంచెం పడుతుంది చూడక్క. ఓకే, కొత్తిమీర అవి మళ్ళీ నెక్స్ట్ మనకి విజిల్ తీసినాక మళ్ళీ వేసుకుందాము. ఓకే, విజిల్ లేదా? ఓకే సార్. ఓకే, విజిల్ 4 విజిల్స్ పెట్టుకుందామండి. ఐలునంతే విజిల్ పెట్టే కలేజీలకు తీసేస్తావా? ఫోర్ విజిల్స్ వచ్చేసినాయండి. స్టవ్ బంద్ చేసుకుందాం ఇంకా. ఓకే అక్క, ఇట్లా పట్టుకో అక్క. అది ఈ కుక్కర్ ఈ పక్క పెట్టేసుకుంటాను. ఓకే, వేడి రాగి ముద్దకి మనం పెట్టుకున్నాం కదా రైస్. ఇట్లా రైస్ బాగా మెత్తగా ఉడకాలండి రాగి ముద్దకి. ఇట్లా ఉడికితేనే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వాటర్ సరిపోలేదు కాబట్టి వేడి నీళ్ళు మరగబెట్టి పెట్టుకున్నానండి. కొంచెం ఇందులో పోసుకుంటాను. మీకు ఎక్కువ పిండి రాగి పిండి ఎక్కువ పట్టాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. కొంచెంగా అయితే కొంచెం. ఒట్టి రాగి పిండితోనే చేసుకుంటారండి ముద్ద. అట్లా కావాలన్నా కూడా ఇంకోసారి నేను చూపెడతాను. ఇటు సైడు అన్నంతోనే రాగి ముద్ద చేసుకుంటారండి. కొంచెం బియ్యం వేసుకొని రాగి ముద్ద చేసుకుంటారు. ఇట్లా వేడి నీళ్ళు వేసినాక కొద్దిసేపు ఉడికినాక రాగి పిండి వేసుకుందాము. రైస్ యాక్చువల్గా నేను రాగి ముద్దలో ఎప్పుడు సాల్ట్ వేసుకోను. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నాకు అట్లా అలవాటు లేదనమాట. ఇంకా కర్రీలో ఉంటుంది కదా సాల్ట్. అంటే కడప సైడ్ వాళ్ళు అన్నంలో కూడా సాల్ట్ వేసి వండుకుంటారు. అంటే కడపనే కాదు, కొంతమంది వండుకుంటారు అన్నంలో కల్లుప్పు వేసేసి వండేసుకుంటారు. ఈ సంగటి గెలుకునే దానికి తెడ్డు అనేది ఉంటుందండి. మాకాడ తెడ్డు లేదు, అందుకే చెక్క కర్రతోనే కలిపేస్తున్నాం. అయినా దీంతో కూడా చాలా బాగా వస్తుంది. కొద్దిగా ఉడికినాక రాయి పిండి వేసుకుందాం. ఓకే అండి, రాయి పిండి వేసుకుందాము.
మంట కొంచెం తగ్గించుకుందాము. ఓకే, మంట తగ్గించేసుకున్నాం. రాగి పిండి వేసేసుకుందాం. ఇంకా పడుతుందండి రాగి పిండి. కవర్లో తీసుకుందాం. నాకేమంటే అన్నం కన్నా రాగి పిండి ఎక్కువ కనపడితేనే ఇష్టం అండి. రాగి ముద్దలు టేస్టీగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అది రాగి ముద్ద తిన్నామని ఒక ఫీల్ అనేది ఉంటుంది మనకి. చాలు. ఇది ఉడికినాక మనం స్టవ్ దగ్గర పెట్టుకోక, పెద్దగా పెట్టుకోకూడదు, స్లోలో స్టవ్ దగ్గరికి లాక్కో, మీకు కంఫర్ట్గా కలపచ్చు. నేను కలపను. రాగి ముద్ద బాగా గెలుక్కోవడమే ఉంటుందండి. కలపడం, దీన్ని గెలకడము అంటారు. రాగి ముద్ద గెలకడము అంటారు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అంటారు. మేమైతే ఎక్కువ రాగి ముద్ద గెలకడము అంటాం. ఇట్లా మీకు కూడా రాగి ముద్దతో ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో చెప్పండి, కామెంట్ కూడా చేయండి. చూడండి, ఇట్లా బాగా ఉడికించుకోవాలండి. మళ్ళీ పిండి పిండిగా ఉంటే కూడా కడుపున వస్తుంది. మళ్ళీ పిండి బాగా ఉడకాల, ఇట్లా దగ్గరగా అయిపోవాలి. మనం ఇట్లా తడి చేసుకుని ఎట్లా అంటే మనకి అంటదు. కొందరు నెయ్యి వేసుకుంటారు, నాకు నెయ్యి అన్నా అంతగా ఇష్టం ఉండదు. ఇట్లా చేసుకుని ముద్ద చేసుకొని తినడమే ఇష్టం. ఓకే అండి, ఆవిరంతా పోయింది కదా, కుక్కర్లో విజిల్ పోయింది. రండి, మూత తీసేసి కొత్తిమీర వేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. కొంచెం మీకు ఎక్కువ వాటర్గా ఉందంటే కొద్దిసేపు మళ్ళా ఇట్లనే ఉడకనిచ్చేయండి. నీరంతా ఇంకినాక ఇట్లా గ్రేవీగా వచ్చినప్పుడు పెట్టుకోండి. నేనైతే ఒక 5 నిమిషాలు ఉంచేసి తీసేస్తాను. ఆ లోపల మనం ముద్ద చేసేసుకుందాము. ఉడికిపోయిందండి మటన్ కూడా ఉడికిందండి. మరీ ఎక్కువగా మటన్ ఉడికిపోతే ఇట్లా పీసులు అయిపోతుందండి, అది టేస్ట్ అనిపిదు అంతగా. ఓకే, ఇది కొంచెం ఉడకనిచ్చేద్దాం. ఆ లోపల మనం రాగి ముద్ద చేసేసుకుందాం. స్టవ్ బంద్ చేసినానండి. ఇప్పుడు రాగి ముద్ద చేసేసుకుందాం. ఇది తడి చేసుకోవాలండి. కొంచెం తడి లేకపోతే మళ్ళీ అంతా అంటుకుంటుంది దానికి. కొంచెంగా హై పెట్టిన బంద్ అవుతుంది పైకి పోతే. అంతే. ఇట్లా అనేస్తే చాలండి. అంటే ముద్ద చేయని వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇట్లా అని. ఇంకోటి చాలు. ఇలా రాగి ముద్దలన్నీ ఇలా చేసుకొని హాట్ బాక్స్లో వేసుకుంటే మనకి 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ వేడిగా ఉంటుందండి. వేడిగా రాగి ముద్ద తినాలి, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఓకే అండి, ఇక్కడ మటన్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా
స్టవ్ బంద్ చేస్తున్నాను. మనము ముద్ద అద్దుకోనికి ఈ మాత్రం గ్రేవీ అయితే ఉండాలండి. డస్ట్బిన్ ఓకే. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి, చాలా టేస్టీగా పెట్టేసింది. కాకపోతే కొంచెం కారం ఉందండి, మేము కారం తింటాం. మరి మెత్తగా అయిపోతుంది. కారం వద్దు, తక్కువ కావాలని వాళ్ళు కొంచెం కారం తగ్గించేసుకోండి. అది మెత్తగా అయిపోతుంది బియ్యం త్వరగా. జీరా రైస్ కొంచెం ముందేద్దాం. పాతయే కదా ఇప్పుడు వేసేద్దాం. దాంట్లో తారీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆనియన్, వేడి వేడి రాగి ముద్ద మటన్ గ్రేవీ కర్రీ అండి. రాగి ముద్ద మటన్ గ్రేవీ కర్రీ ఈరోజు చేశారు. కడిగి పెట్టుకున్నానని చేసేసి చెప్తాము ఎట్లా ఉంది అని. ఇట్లా వేసుకుంటే ఇట్లా అనుకొని కర్రీ ఇందులో కప్పుతో ఇట్లా